అందరికీ నమస్కారం అన్న. ఇది కనిగిరి గొర్రెల మేకల సంత సెకండ్ వీడియో తీస్తున్నాను. వీడియో చివరి దాకా చూడండి. ప్రతి బుధవారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 దాకా జరుగుతుంది. కనిగిరి గొర్రెల మేకల సంత, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ అన్న. చూడవచ్చు, రేట్లు వాటి వివరాలు అడుగుతాను. ఛానల్ పేరా? మనయా తమ్ముడు? మనయేనా? ఎన్ని పిల్లలు మొత్తం? 34 పిల్లలా? ఏ ఊరు తమ్ముడు? అక్కంపేట. ఏడాది ఇదో మన తమ్ముడు వెళ్ళి తీసుకొచ్చారు. మంచి మంచి పొట్టేలు పిల్లలు తీసుకొస్తారు. ఎంత చెప్పినా? 15,500. 15,500 అన్న. చూడొచ్చు, బాగానే ఉండే పొట్టేలు పిల్లలు. ఆల్రెడీ కొమ్ములు వేసినాయి. మంచి మంచి పొట్టేలు పిల్లలు తీసుకొస్తారు మా తమ్ముడు వాళ్ళు. ఫైనల్కి వాళ్ళు ఎంత అడిగారు? అడగలేదా? పోయిన వారం వచ్చినావా? పోయిన వారం తీసుకొచ్చినావా పొట్టేలు పిల్లలు? పర్వాలేదా సంత ఈ వారం? మంచి మంచి పొట్టేలు పిల్లలు వస్తుంటాయి. ఈ కనిగిరి గొర్రెల మేకల సంతకి ఒకసారి విజిట్ చేయండి. నేను చెప్పారట్లే కదా, ఇక బాబాయ్ వీళ్ళంతా మనోళ్ళే. ప్రతి బుధవారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 దాకా జరుగుతుంది. మంచి మంచి పొట్టేలు పిల్లలు వస్తుంటాయి. ఇవన్నీ పొట్టేలు పిల్లలు అన్న, బాగానే ఉండే. రేట్లు వాటి వివరాలు అడుగుతాను. ఇవన్నీ మేకపోతలు మనీ అనేవి. ఇవి ఎంత చెప్పాను? 16,000 జోడీ వచ్చేసి 16,000 అన్న. జోడీ 16,000 ఫైనల్ రేట్లు కదా. ఒకసారి విజిట్ చేయండి. ఇక మన తమ్ముడు వాళ్ళే. సంత పర్వాలేదా తమ్ముడు? ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పెట్టిన కాడి నుంచి మంచి ఎక్కువ వస్తున్నాయి జీవాలు. ఎక్కువ పొట్టేలు పిల్లలు వస్తుంటాయా? అన్నీ వస్తుంటాయి. మీయేనా మీరా? ఎవరి బాబాయా? 12,200. ఎవరిని తీసుకొచ్చారు? మన బాబు ఇటు నిలబడా. ఇది మన బాబాయ్, మన అన్న వాళ్ళు తీసుకొచ్చారు. ప్రతి బుధవారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 దాకా తాగుతుంది. మంచి మంచి పొట్టేళ్ళ పిల్లలు, మేకపోతు పిల్లలు తీసుకొస్తుంటారు మన అన్నోళ్ళు. పర్వాలేదు. ఈ వారం సంత బాగానే వచ్చినాయి జీవాలు. రేట్లు ఎట్టుండే? డౌన్లో ఉండే? కొనుక్కునే వాళ్ళకి మంచి అవకాశం. ఈ ఏ పిల్లలన్నా? ఏ పిల్లలు? నెల్లూరు జోడి పెడతాయి అవి? దే మనయ్య అయ్యి కబాయ్ అమ్మినవా? ఎంతకు అమ్మినావు? అమ్మిరా? నిలబడు. ఎన్ని పిల్లలు మొత్తం? 43. ఎంతకు అమ్మినావు? ఉంచులే, పనుకొని. ఎంతకు అమ్మినావు? 11,500. నీవేనా? ఇంటికా ఉన్నాయా? ప్రతి వారం వస్తుంటావా? పర్వాలేదా సంత? బాగానే డెవలప్ అయింది సంత. చూడొచ్చు, పెద్ద సంత అన్న. పొట్టేల పిల్లలకు మంచి ఫేమస్. ఒకసారి విజిట్ చేయండి. పొట్టేల పిల్లలు కావాలనుకున్న వాళ్ళు మంచి మంచి పొట్టేల పిల్లలు వస్తుంటాయి ఈ సంతకి. చాలా తక్కువ రేట్లు ఉంటాయి ఈ సంతలో. ఇది కనిగిరి గొర్రెల మేకల సంత, మంచి ఫేమస్ అన్న. నేను చెప్పే రేట్లు కదా, ఫైనల్ రేట్లు ఉంటాయి. ఒకసారి విజిట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు పొట్టేల పిల్లలు కావాలనుకున్న వాళ్ళు కనపడుతుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర ఎటువంటి పొట్టేల పిల్లలు ఉన్నా కానీ కావాలనుకుంటే కనిగిరి గొర్రెల మేకల సంతకు వచ్చి కొనవలసిందిగా కోరుచున్నాము. మంచి మంచి రేట్లు ఉంటాయి, బాగానే ఉన్నాయి. బేరాలు కూడా బాగానే జరుగుతున్నాయి అన్న. ఈ వారం పొట్టేల పిల్లలు ఎక్కువ వచ్చినాయి. ఇంకో సైజ్ అన్న పొట్టేల పిల్లలు బాగానే ఉన్నాయి. చూడొచ్చు, రేట్లు అడుగుతాను. మనయా ఎన్ని ఉన్నాయి? 39. 39 అడిగారు అయిపోయినాయా?
అయిపోలే. ఎంత చదువుతున్నా? 12,000 చెప్పిన. 12,600 అడిగా. 12,000 చదువుతుంటే 11,600 అడుగుతారు. ప్రతి వారం వస్తావా ఎడికి సంతకి? పర్వాలేదా రేట్లు? పర్వాలేదు, బాగానే ఉంటాయి. ఫస్ట్ కాంచి పర్వాలేదు, ఎక్కువ వస్తున్నాయి జీవాలు కదా. పొట్టేలు పిల్లలు ఎక్కువ వచ్చినాయి ఈ వారము. చాలా తక్కువ రేట్లు ఉంటాయి, బాగానే ఉండే రేట్లు కూడా. కొనడానికి కూడా ఉపయోగపడతాయి, మంచి రేట్లు ఉంటాయన్న. ఎన్ని బేరాలు, మంచి మంచి బేరాలు తాగుతున్నాయి చూడొచ్చు. ఇవన్నీ మన అన్నోళ్ళు మన బాబాయ్ వాళ్ళు తీసుకొస్తుంటారు. మొత్తం ఎన్ని? 39. తీసుకో బాబాయ్. కానీ ఇగో మన బాబాయ్ వాళ్ళు వీళ్ళంతా కొంటుంటావా అమ్ముతుంటావా నువ్వు? కొనేది ఏం పేరు? నాగేశ్వరరావా? నీ ఫోన్ నెంబర్ చెప్పు. 96 40 16 74 22. ఈ కనిగిరి గొర్రెల మేకల సంతకు వస్తే కొంటుంటాడు అమ్ముతుంటాడు చూడొచ్చు. బాగానే ఉంది. బాబాయ్ మంచి ఫేమస్. ఎవరైనా ఎప్పుడు పోయినాను 130 అమ్మినండి పోయిన వారం. ఎట్టుంది సంత? ఎట్టుంది ఫస్ట్ కాంచి ఇప్పటికి? పర్వాలేదు, ఇది పట్టుకొని చెప్పు. బాగా డెవలప్ అవుతుంది. పోయింది. ఇటు తిరుగు. టిప్పుకు 60-70 పెరుగుతానండి వారానికి. సంతకు బాగానే తీసుకొస్తారు. డెవలప్ అవుతుంది, బాగానే డెవలప్ అవుతుంది. పొట్టేలు పిల్లలు ఎక్కువ వచ్చినాయి ఈ వారం. చాలా తక్కువ రేట్లు బాగానే వచ్చినాయి. ఇప్పుడు బాగానే వచ్చినాయి. పర్వాలేదు. రైతు నెట్టపోకూడదు, కొనేవాడు నెట్టపోకూడదు. అట్నే చేస్తున్నాం మేమైతే. అట్నే చేస్తారు. అదేలే. ఈ జాలర్లు రైతుని. నువ్వు ఒక రైతువే. ఇప్పుడు జాలర్లు వేసారు కదా, పర్వాలేదా? సంత మిగతా సంతల కన్నా కొంచెం సంత కొంచెం జాలర్లు వేసి పిల్లలు అటు ఇటు పోకుండా బాగా, పిల్లలు అటు ఇటు పోకుండా ఒకడు వచ్చినా కానీ 200-300 పిల్లలని అమ్మొచ్చు. శ్రమ లేకుండా అయినా కానీ 2-3 ఉండాలి పక్క. ఒకవేళ తెల్లారుజాములు వచ్చినా కానీ జాలర్లు వేసుకొని ఇబ్బంది లేదు. నైట్ తోలుకున్నా కానీ. ఇక్కడ భోజనాలు కూడా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలకు ఎట్లేదైనా 200 మందికి పెడతానే ఉన్నాము. వారం పెడతానే ఉన్నాము. ప్రతి వారం తలా కాసిన సామాన్ వేసుకొని తట్టుకోలేక పెడతానే ఉన్నాము. వచ్చిన వాళ్ళకి రైతులకి అందరికి ఇబ్బంది పడకుండా పెడతానే ఉన్నాము. అంట. సరే, ఓకే, థ్యాంక్ యూ బాబాయ్.